తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ చేసినటువంటి బీసీలకు సంబంధించినటువంటి జనగణన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకు సంబంధించి ఒక ప్రెజెంటేషన్ ఢిల్లీలో పెడితే దాన్ని సోనియా గాంధీ గారిని రమ్మని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని కోరడం, వారు రాకపోవడము, విముఖత చూపడం, విముఖత చూపుతున్నటువంటి సందర్భంగా ఒక ఉత్తరాన్ని కూడా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి రాయడం జరిగింది. కానీ సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడం కోసం తాను రాలేను అని చెప్పి రాసినటువంటి ఉత్తరాన్ని పట్టుకొని ఇదే ఉత్తరం సోనియా గాంధీ గారు రాయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అని, నాకు ఆస్కార్ అవార్డుతో సమానమని, ఆ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే దానికోసం పాటలు తిప్పలు చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆస్కార్ అవార్డుకు మించినటువంటి అవార్డును తెలంగాణ ప్రజానీకం ఇస్తుందనేటువంటి దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. తాను ప్రజల చేత ఎన్నుకోబడి కుర్చీని సాధించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే కుర్చీని కాపాడుకోవడం కోసం పడుతున్నటువంటి పాటలను మాత్రం తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి దూతగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తాము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు గాను లెంపలేసుకొని పాదయాత్రను కొనసాగించాలి. లేకపోతే రాబోయే రోజులలో ఇదే తెలంగాణ ప్రజలకు వారికి తగు రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది.